ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 11వ తారీఖు శనివారము, జనవరి నెల 2025 సంవత్సరం. ఈరోజు మన గ్రంథం మాస్టర్స్ అండ్ ద పాత్. ఈ గ్రంథం యొక్క సారాన్ని శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణంలో తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ చలి వేసినట్టుంది. ఎవరు నలుగురే వచ్చారు నాతో కలిపి నలుగురు వాళ్ళు. అవునండి. ఓకే అండి. అర్హత్ అర్హత్ అన్నది చాలా మంచి స్థితి. బుద్ధిజంలో ఈ అర్హత్ పదం అక్కడి నుంచేను. మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇనిషియేషన్స్ సమయంలో ఈ క్యాండిడేట్ అనే అతను నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ బుద్ధి కాన్షియస్నెస్ ని పెంచుకుంటాడు. అయితే నారాయణ గారు, మీరు అడిగే ముందే చెప్తున్నాను, ఇది మాస్టర్స్ అండ్ ద పాత్ ఇవాళ అవుతుంది. ఓకే అన్నమాట. అయితే వినిపిస్తున్నదా నారాయణ గారికి? అయితే అయితే ఇంకా ఆయన బుద్ధి కాన్షియస్నెస్ ని అంటే చైతన్యాన్ని పెంచుకుంటాడు. ఫోర్త్ ఇనిషియేషన్ అయినప్పుడు ఆయన ఏంటంటే నిర్వాణిక్ ప్లేన్ కి చేరతారు. అక్కడి నుంచి ఎంగేజ్డ్ ఇన్ క్లైంబింగ్ స్టడీలీ, స్థిరంగా అతను ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట. ఆర్ రాదర్ త్రూ దాట్ డివిజన్ ఆఫ్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇట్స్ 5 లోయర్ సబ్ ప్లేన్స్. అక్కడ 5 లోయర్ సబ్ ప్లేన్స్ ఉంటాయి. ఆన్ విచ్ ద హ్యూమన్ ఈగో హ్యాస్ బీయింగ్ అంటే అస్తిత్వంగా అంటే ఉంటుందన్నమాట. బీయింగ్ అంటే ఉండడంగా, ఉనికిగా ఉంటుంది అది. దిస్ ఇనిషియేషన్ ఈజ్ ఇన్ వన్ వే, ఇది ఒక రకంగా మధ్యమైన మార్గం అన్నమాట. దీన్ని సాధారణంగా 7 లైవ్స్ ఆర్ ఆక్యుపైడ్ ఆన్ ద యావరేజ్, అంటే ఈ ఇనిషియేషన్ కి 7 జన్మలు అవసరం పడుతుంటాయి. at normal times between the first and the fourth initiations, and 7 lives are also between the fourth and fifth. అది అంటే ఫస్ట్ కి ఫోర్త్ కి మధ్యలో 7 లైవ్స్, ఫోర్త్ ఇనిషియేషన్ కి ఫిఫ్త్ ఇనిషియేషన్ కి మధ్యలో కూడా మళ్ళీ 7 లైవ్స్ అంటున్నారు. అంటే ఇది చాలా ఎక్కువ ఈ అర్హతది. Fourth and fifth initiations, and 7 lives also between the fourth and fifth. But these figures are capable of very great reduction or increase. అంటే వాళ్ళ ఆర్తిని బట్టి అది తగ్గడమో పెరగడమో జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ఫిగర్స్ వాళ్ళ యొక్క, అంటే కొంతమందికి ఎక్కువ అవుతాయి, కొంతమందికి తక్కువ అవుతూ ఉంటాయి. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా యాక్చువల్ పీరియడ్ అంటే ఎంప్లాయిడ్ ఈజ్ ఇన్ మోస్ట్ కేసెస్ నాట్ వెరీ గ్రేట్. యాక్చువల్ పీరియడ్ అనేది అంత ఎక్కువగా ఉండదు అని చెప్తున్నారు. సాధారణంగా ఇమీడియట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఏ రకమైనటువంటి ఇంటర్ల్యూడ్స్ ఇన్ ద హెవెన్ వరల్డ్ లో ఏమీ కూడా అర్ధాంతరమైన విరామాలు లేకుండా వెళ్ళిపోతుంది. ఈ క్యాండిడేట్ ఎవరైతే ఫోర్త్ ఇనిషియేషన్ ని దాటారో ఆయన బుద్ధిక్ టెర్మినాలజీలో అర్హత్ అంటారు. అంటే ఏంటి? ఆయనకి అర్హుడు, అర్హత అంటే మనం తెలుగులో కూడా అర్హుడు అంటాం. హీఈస్ వర్ది అనమాట. అంటే సమర్థుడు. అలాగే సంపూర్ణత్వానికి ఈస్టర్న్ అంటే మన యొక్క ప్రాచ్య దేశాలలో ఇప్పుడు మన వాళ్ళు ఒకప్పుడు అప్రాచ్యుడా అని తిట్టేవారు. అప్రాచ్యుడు అంటే ఏం చెడ్డ మీనింగ్ లేదు. ప్రాచ్య దేశానికి చెందనివాడు అంటే ఏంటి? ఈ సంస్కృతి సాంప్రదాయాలన్నీ పాటించని వాడిని అప్రాచ్యుడా అనేవారు. అంటే మనం అలా మీనింగ్లోకి వెళ్తే ఏది తప్పర్థం కాదు. అంటే ప్రాచ్య దేశాలకు చెందనివాడు అని, అలా అన్నమాట. ఇక్కడ ఈ ప్రాచ్య దేశాలలో వెరీ మెనీ బ్యూటిఫుల్ థింగ్స్, ఎన్నో సౌందర్యమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే దే నో వాట్ ఏ హై లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ హీ స్టాండ్స్. అది ఎంత పరిణామంలో హై లెవెల్లో వాళ్ళకి తెలుసు. హిందూస్ దాన్ని పరమహంస స్థితి అంటారు. అంటే హంస కంటే హయ్యెస్ట్ పరమహంస. అందుకని ప్రాచ్య దేశాలలో ఆ స్థితి యొక్క ఉన్నతత్వం వాళ్ళకి తెలుసు గనక దాన్ని పరమహంస స్థితి అని అంటారు. తర్వాత క్రిస్టియన్ సింబాలజీ.
క్రిస్టియన్ సింబాలజీలో ఈ నాలుగో ఇనిషియేషన్ అన్నది సఫరింగ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెట్స్మ్యాన్ అని అన్నారు. గెట్సెమాన్ అంటే అక్కడ వాళ్ళ యొక్క టెర్మినాలజీలో క్రూసిఫిక్షన్ అండ్ ద రిసరెక్షన్ ఆఫ్ ద క్రీస్త్ అంటే సిలువ వేయడం అంటే క్రీస్త్ సఫర్డ్ ఫర్ ఆల్ కదా. ఇక్కడ ఒక జ్ఞానం వస్తున్న కొద్దీ మనం అందరి కోసం జీవిస్తున్నాం, మన కోసం జీవించట్లేదనేది అవగాహన అయిపోతుంది. ఇంకా ఇప్పుడు అర్హత స్థితికి వెళ్ళారు గనక ఆయనకి ఏంటంటే దీన్ని క్రూసిఫిక్షన్ అంటే హీ సఫర్స్ ఫర్ ద అదర్స్. అంటే ఈ ఆ క్రూసిఫిక్షన్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే అక్కడ ఆయనకి సిలువ వేశారు ఫర్ ద సఫరింగ్ ఆఫ్ అందరి యొక్క పాపాలు తాను అంటే తాను చెయ్యని దానికి ఆయన సిలువ అంటే బికాస్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద రిసరెక్షన్ ఆఫ్ ద క్రీస్త్ త్రూ సిన్స్ దెర్ ఆర్ సర్టన్. అందువలన కొన్ని ప్రాథమికమైన స్థితులు ఉన్నాయి, స్టేజెస్ ఉన్నాయి. అవి కంప్లీట్ గా రకరకాలైనటువంటి సంఘటనలతో సింబలైజ్ అవుతాయి. ఈ హోలీ వీక్ లో ఇవన్నీ సంభవిస్తాయి. ఫస్ట్ సంఘటన ఈ క్రమంలో క్రీస్త్ రైజ్డ్ లజారస్ ఫ్రమ్ ద డెడ్ అంటే చనిపోయిన ఆయన్ని బతికించాడు ఆయన. అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ కమెమొరేటెడ్ ఆన్ ద సాటర్డే బిఫోర్ పామ్ సండే అంటే పామ్ సండేకి ముందు రోజు జరిగిందిట. దో అకార్డింగ్ టు ద గాస్పెల్ narrative it took place a week or two earlier అంటే రెండు వారాల ముందు జరిగిందనమాట ఆ పామ్ సండే. ఆ సండే అక్కడ విజయోత్సాహంతో ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలం ఎంతో జయప్రదంగా ఆయన జెరూసలంలో ప్రవేశించాడు. ఆన్ మండే అండ్ ట్యూస్డే ఆయన ఎంతో మందిని అడ్రస్ చేశాడంటే ఉపన్యాసాలు ఇచ్చాడు టెంపుల్లో. వెడ్నెస్డే జుడాస్ ఇస్కారియాట్ అంటే ఆయన చేత ఆయన బిట్రే అయ్యాడు. ఆన్ థర్స్డే ద ఫౌండింగ్ ఆఫ్ ద హోలీ యుకారిస్ట్. ఆన్ ద నైట్ బిట్వీన్ థర్స్డే అండ్ ఫ్రైడే అంటే థర్స్డేకి ఫ్రైడేకి మధ్యలో రాత్రిలో అంటే ఇదంతా కూడా ది ట్రయల్స్ బిఫోర్ పైలేట్ అండ్ హెరాడ్ వీళ్ళందరూ పేర్లండి. పైలేట్ కి హెరాడ్ కి మధ్యలో. ఆన్ గుడ్ ఫ్రైడే ద క్రూసిఫిక్షన్ హోలీ సాటర్డే వాజ్ స్పెంట్ ఇన్ అంటే గుడ్ ఫ్రైడే నాటికే ఆయనకి సిలువ వేశారు. ఆ పవిత్రమైన సాటర్డే అన్నది ప్రీచింగ్ టు ద స్పిరిట్స్ ఇన్ ప్రిజన్ అంటే బందికానాగా ఉన్న ఆత్మలకు ఆయన పాఠం చెప్పాడు. అండ్ ఇట్ మిడ్ నైట్ ఆన్ సండే ఆర్ రాదర్ ఎట్ ద ఫస్ట్ మూమెంట్ ఆన్ సండే మార్నింగ్ క్రీస్త్ రోజ్ ఫ్రమ్ ద డెడ్ ట్రయంఫెంట్ ఫర్ ఎవర్ మోర్ ఎంతో జయప్రదంగా. అయితే ఇక్కడ మరి కొన్ని రకాలుగా ఏం చెప్తాయంటేనండి క్రీస్తునిట సిలువ వేసిన సాయంత్రం ఆయనని వాళ్ళు ఏమంటారండి ఆ బాక్స్ లో పెడతారు కదా, అప్పుడు ఆయన వదిలేస్తే ఆ సిలువ నుంచి తీసి ఆ బాక్స్ లో పెట్టి ఆయనకి పసర్లు అవి ఎక్కడెక్కడైతే మేకులవి కొట్టారో అక్కడ పసర్లు వేసి ఆకులవి కప్పి వాళ్ళు వెళ్తే ఆ పసర్లవి పనిచేసి అప్పుడే క్రీస్తు పూర్తిగా చనిపోలేదన్నమాట, ఆయన లేచాడు అని కూడా ఉంది. అండ్ నెక్స్ట్ హీ లెడ్ ద లైఫ్ హీ మ్యారీడ్ అండ్ హీ లెడ్ ద లైఫ్ ఇన్ కాశ్మీర్ అని దానికి పుస్తకాలు కూడా ఉన్నాయి. అంటే ఆఫ్టర్ దట్ అంటే ఆయనకి మాత్రం పరమ గురువుల నుంచి ఎంతో నేర్చుకున్నారు. ఆయన లైఫ్ లో కొంత జీవితం అంటే కొంత టైం ఎక్స్పాండ్ అయినట్టు ఉంటుంది, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఆ టైంలో వాళ్ళు ఆయన పరమ గురువుల దగ్గర ఎన్నో నేర్చుకున్నారనమాట. ఇది కూడా ఒక పాయింట్. మాకు సెంట్రల్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గారు ఆ పుస్తకాలు అవి కూడా ఫలానా దగ్గర ఉన్నాయి అని చెప్పారు. అండ్ కొంతమందికి తెలుసు అన్నారు దట్ క్రీస్తు యొక్క సమాధి అంటే ఏమంటారు కాశ్మీర్ అక్కడ ఉంటుంది, శ్రీనగర్ అని దాన్ని ఏమంటారు కాశ్మీర్ తర్వాత ఉంది. అండ్ అని కూడా అంటే హీ లెడ్ ద మ్యారీడ్ లైఫ్ ఇన్ కాశ్మీర్ అని కూడా ఉన్నాయి. శ్రీనగర్ అండి, జమ్మూ కాశ్మీర్ అంటారు, శ్రీనగర్ లో ఆయన సమాధి ఉందని ఇవన్నీ కూడా చెప్తారండి. అంటే ఇది కూడా ఒక ఇది ఉంది. అయితే ఆయన సమాధిలోంచి లేస్తేనేంటి లేకపోతేనేంటి అదే వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దానికంటే ఎక్కువ ఏంటంటే ఆయన స్థితి చాలా గొప్పది. ఎందుకంటే శ్రీపాద వల్లభులు చనిపోయిన వాళ్ళని అందరినో బతికించాడు. అలాగే మనకి ఎవరు ఈ కుర్తాళం స్వామీజీ గురువు అయిన మౌనస్వామి కూడా చనిపోయిన వాళ్ళని బతికించారు. అందుకని వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది.
కానీ క్రీస్తు విషయంలో ఏంటంటే ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ ఈ సఫర్డ్. అందుకనే ఆర్ యు రెడీ అని అడుగుతారు మహాత్ములు ఆయన్ని, నువ్వు ఇతరుల కోసం సఫర్ అవ్వడానికి రెడీగా ఉన్నావా అని కూడా. బిఫోర్ ఆయన ఇన్కార్నేషన్ ముందు ఆయనేమో దానికి సిద్ధంగానే వచ్చాడు అనమాట. అందుకని క్రీస్తు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రిస్టియన్స్ క్రీస్తు మనవాడు కాదు అని కాకుండా ఆయనలో ఉన్న కారుణ్యం, క్షమ ఇవన్నీ కూడా మనందరికీ ఆదర్శం. అందుకే క్రీస్తు రావడం అంటే ఆ కారుణ్యం రావడం, తనకి సిలువ వేసిన వాళ్ళనే ఆ పరమాత్ముడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు క్షమించు అని వాళ్ళ తరఫున అడిగాడంటే, ఆయన భౌతిక శరీరం అంత సఫర్ అవుతున్నా ఆ స్టేజ్ అండి మనందరికీ కూడా ఆ క్షమ మన టార్గెట్ అన్నమాట. అందుకని క్రీస్తు రోజ్ ఫ్రమ్ ద డెడ్ ట్రయంఫెంట్ ఫర్ ఎవర్ మోర్. అంటే ఇతను వీళ్ళు ఏంటంటే ఈ పైలేట్, హెరాడ్ వీళ్ళందరూ ఆయన రాంగ్ చేస్తున్నారని ఆయన టీచింగ్స్ అవి ఇవిను, ఆయన్నేమో గుడ్ ఫ్రైడే నాడు క్రూసిఫై చేశారు. ఆ సాటర్డే ఆయన అలాగనే అంటే ఆ బందికానాలో ఉన్న ఆత్మలందరికీ టీచింగ్ ఇచ్చి, అండ్ మిడ్ నైట్ ఆన్ సండే, సాటర్డే మిడ్ నైట్ నాడు, రేదర్ ఆర్ ద ఫస్ట్ మూమెంట్ ఆన్ సండే మార్నింగ్ అనుకోండి, అది క్రీస్తు రోజ్ ఫ్రమ్ ద డెడ్ ట్రయంఫెంట్ ఫర్ ఎవర్ మోర్, ఆయన అక్కడి నుంచి జయప్రదంగా లేచాడు అని. ఇవన్నీ కూడా క్రీస్తు డ్రామా హ్యావ్ ఏ రిలేషన్ టు వాట్ రియల్లీ హ్యాపెన్స్ ఇన్ ఈ ఫోర్త్ ఇనిషియేషన్ లో. క్రీస్తు ఈ డ్రామా అంటే జరిగినదంతా కూడా దానికి సంబంధం ఉంది. క్రీస్తు డిడ్ సంథింగ్ అన్యూజువల్ అండ్ వండర్ఫుల్ ఇన్ ద రైజింగ్ ఆఫ్ లజారస్ ఆన్ ద సాటర్డేని ఆయన లాజారస్ ని బతికించాడు అనమాట. అండ్ ఇట్ వాస్ వెరీ లార్జ్లీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ హీ ఎంజాయిడ్ హిస్, అంటే ఆయన భూమి మీద ఉన్న ఒక ట్రయంఫ్ అంటే విజయాన్ని సాధించాడు. ఫర్ ఆల్ ద పీపుల్ కేమ్ టుగెదర్ వెన్ ద హర్డ్ ఆఫ్ ద రైజింగ్ ఆఫ్ ద డెడ్ మ్యాన్. అంటే చనిపోయిన వ్యక్తి బతికేడన్న దానికి అందరూ ఆయన దగ్గరికి వచ్చేసేట. అంటే చాలా అరుదైన విషయం కదా. వాళ్ళందరూ ఆయన కోసం వెయిట్ చేశారు. ఆయన వచ్చినప్పుడు ఆ ఇంటి నుంచి జెరూసలంకి వెళ్ళే మార్గంలో వాళ్ళు ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఒక రకమైన ఎంతో అంటే హృదయంలో ఉన్న ఫీలింగ్తో, అండ్ ట్రీటెడ్ హిమ్ యాజ్ ఇన్ ద ఈస్ట్ దే స్టిల్ ట్రీట్ ఎనీ వన్ హూమ్ దే థింక్ టు బి హోలీ. అంటే మన దేశాల్లో పవిత్రమైన వ్యక్తులు అని మనం ఎవరిని అనుకుంటున్నామో వాళ్ళని ట్రీట్ చేసినట్టుగా అతన్ని ట్రీట్ చేశారు. అందుకని ఆయనకి హీ వాజ్ ఎస్కార్టెడ్ బై ద పీపుల్, ప్రజలే అతన్ని తీసుకువెళ్ళారు. గ్రేట్ ఎంతూజియాజం, ఎంతో ఉత్సాహంతో జెరూసలంకి. అండ్ హ్యావింగ్ వన్ దట్ లిటిల్ ఎర్త్లీ రికగ్నిషన్, ఆ రకమైన గుర్తింపును ఆయన పొందిన తర్వాత ప్రాపంచికం అంటే ఎర్త్లీ రికగ్నిషన్ అంటే భూమి మీద ఉన్న గుర్తింపు. ఇక్కడ చూడండి తేడా. ఇక్కడ నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళకి మాస్టర్స్ దగ్గర రికగ్నిషన్ ఉంటుంది, వాళ్ళేమో బయట వాళ్ళకి తెలియరు కదా. అందుకని ఎర్త్లీ రికగ్నిషన్ వచ్చింది ఆయనకి. అది ఇక్కడ భూమి మీద ఉన్న రికగ్నిషన్ వేరు, అక్కడిది వేరు కదా, ఇదేం పెద్ద విషయం కాదు. ఈ విధంగా ఎర్త్లీ రికగ్నిషన్ ఆయన పొందాక హీ నేచురల్లీ టుక్ ద ఆపర్చునిటీ ఆఫ్ టీచింగ్ దెమ్. అప్పుడు ఆయన అవకాశం తీసుకున్నాడు, వచ్చిన ప్రజలందరికీను బోధించాడు. వాళ్ళని ఏంటంటే అడ్రస్ చేసాడు ఆ టెంపుల్స్ లో అంటే చర్చిలో. టు విచ్ గ్రేట్ క్రౌడ్స్ కేమ్ టు, ఎంతో మంది అంటే చాలా పెద్ద పెద్ద జన సమూహం వచ్చేవారు ఆయన్ని వినడానికి, చూడడానికి. ఇది అంటే ఆ కాలంలో అటువంటివి అంటే ఇప్పుడు చూడండి ఒక దగ్గర బ్లవెట్స్ కి చెప్తారు సిద్ధులు వేరు ఆత్మజ్ఞానం వేరు అని. అలాగా అంటే అవి మనుషుల్ని అట్రాక్ట్ చేస్తాయి, కానీ అది తర్వాత ఆయన బోధించిన బోధలు ముఖ్యం. ఇప్పుడు ఆయన సిద్ధుల ద్వారా ఆ చనిపోయిన మనిషిని బతికించితే ఎంతో మంది ఇతను సామాన్యుడు కాదని వచ్చిన వాళ్ళందరికీ ఆయన బోధలు చేశారనమాట ఆ చర్చిలో. దిస్ ఇస్ సింబాలికల్ ఆఫ్ వాట్ రియల్లీ టేక్స్ ప్లేస్. ఇదే సాధారణంగా జరిగేది. ద ఇనిషియేట్ అట్రాక్ట్స్ అంటే ఇలా ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళు ఎంతో మందిని ఆకర్షిస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన జనాకర్షణ, పాపులారిటీ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా ఆ ట్రైటర్ అంటే మోసగాళ్ళు కూడా అతని మీద ఉంటూనే ఉంటారు. డిస్టార్ట్ వాట్ హీ హ్యాస్ సెడ్, అతను చెప్పిన దానికి తప్పుడు అర్థాలు ఆయన చేసిన దానికి అలాంటి వాళ్ళు ఎప్పుడు పక్కనే ఉంటారట. సో దట్ ఇట్ అపియర్స్ టు బి ఈవిల్. అందుకని అది మనకి ఎలా అనిపిస్తుంది, ఇది చాలా క్రూరం అనిపిస్తుంది. రూయా బ్రాక్ అనే ఆయన ఇలా అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటేనండి, ఎప్పుడైతే కీర్తి ఉంటుందో అపకీర్తి అనేది పక్కనే ఉంటుంది.
అలాగే గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళని తప్పుడుగా ప్రచారం చేసే వాళ్ళు పక్కనే ఉంటారు. అది మనం యాక్సెప్ట్ చేసేయాలి. అంటే అలా వాళ్ళు వచ్చేసారేంటి అనుకోవడానికి లేదు. ఎప్పుడైతే మనం ఉన్నత స్థాయికి వెళ్తున్నామో పక్కనే ఉంటారనమాట మన కింద పడేసే వాళ్ళు కూడా. కానీ అవి ఇవన్నీ కూడా మనకి ఆ ఆ టైంలో అవన్నీ ఇప్పుడు రుయా బ్రే ఆ, ఇతని పేరు రుస్ బ్రాక్ అని ఆయన ఇలా అంటున్నట్ట. ఒక్కొక్కప్పుడు ఈ అన్హ్యాపీ అంటే సంతోషంగా లేని వాళ్ళందరూ కూడా గుడ్ థింగ్స్ ఆఫ్ ఆ, భూమి మీద ఉన్న మంచివన్నీ వాళ్ళు కోల్పోతారు. వాళ్ళ స్నేహితులు, బంధువులు అండ్ ఆర్ డెజర్టెడ్ బై ఆల్ క్రీచర్స్. అన్ని జీవులు వాళ్ళని దూరంగా చేసేస్తారు. That holiness is mistrusted and despised. Men put a bad construction on all the works of their life. అంటే మనుషులు ఏం చేస్తారు? క- క- వాళ్ళు చేసినటువంటి అన్ని పనులని చెడ్డగా చూపిస్తారు. వాళ్ళని అసహించుకునేటట్టుగా అవిశ్వాసంతో చూస్తారు. అండ్ దే ఆర్ రిజెక్టెడ్ అండ్ డిస్డైన్డ్ బై ఆల్ దోస్ హూ సరౌండ్ దెమ్. అందుకని ఇంతవరకు వచ్చిన జనం అంతా కూడా వాళ్ళని రిజెక్ట్ చేసేస్తారు. ఆ తర్వాత అసహించుకుంటారు. సమ్ టైమ్స్ దే ఆర్ ఎఫ్లిక్టెడ్. ఒక్కొక్కప్పుడు వాళ్ళు చాలా బాధలకి గురవుతారు. విత్ డైవర్స్ డిసీజెస్, రకరకాలైన జబ్బులకు కూడా గురవుతూ ఉంటారు. అప్పుడు ఏ షవర్ ఆఫ్ అబ్లూకి అండ్ అబ్యూస్ అండ్ హిజ్ రిజెక్షన్ బై ద వరల్డ్, జగత్తంతా కూడా వాళ్ళని తిడతారనమాట. ఆఫ్టర్ దట్ కమ్స్ ద సీన్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెట్స్ మ్యాన్ వెన్ ద క్రీస్ట్ ఫీల్స్ హిమ్సెల్ఫ్ అట్టర్లీ ఫర్సేకెన్. అంటే అండ్ దెన్ హీ ఈస్ హెల్డ్ అప్ టు డిరిషన్ అండ్ క్రూసిఫైడ్. అంటే ఇలా అప్పుడు అతన్ని వాళ్ళు క్రూసిఫై చేశారు. ఫైనల్లీ దేర్ ఈస్ ద క్రై ఫ్రమ్ ద క్రాస్, మై గాడ్ వాట్ హ్యాస్ ద ఫర్సేకెన్ మీ. అంటే ఫర్సేక్ ఒక్కసారి చూస్తానండి కరెక్ట్ మీనింగ్. నువ్వు నన్ను ఎందుకని క్షమించేవనా ఏంటి రక్షణ అది. అంటే అతను అక్కడి నుంచి ప్రార్థన చేస్తాడనమాట. ఫర్సేక్ విడిచిపెట్టడం. నన్ను ఎందుకు విడిచిపెట్టేసావు అని. అంటే ఆయన నన్ను ఎందుకని ఇలా విడిచిపెట్టావు, మై గాడ్ అని ఆయన ఆ, అక్కడ ఆ క్రూసిఫికేషన్ టైంలో వై హ్యాస్ దౌ ఫర్సేకెన్ మీ, నన్ను ఎలా వదిలేసేవేంటి అని. మేడం బ్లెవెట్స్కీ హెల్డ్ ఏ థియరీ విచ్ షీ ఎక్స్పౌండెడ్ ఇన్ ద సీక్రెట్ డాక్టరీన్ లో. మేడం బ్లెవెట్స్కీ ఒక థియరీ చెప్పాట, విచ్ ఐఎమ్ నాట్ ఏబుల్ పర్సనల్లీ టు వెరిఫై. దాన్ని నేను వెరిఫై చేయలేకపోయాను వ్యక్తిగతంగా అని లెడ్బీటర్ గారు అంటున్నారు. That the real meaning of those words was, my God, how thou dost glorify me. నన్ను ఏ విధంగా నువ్వు ఉన్నతమైన దానిలో ప్రకాశవంతం చేస్తావు అని అర్థము అని రాసేట. ఐ డు నాట్ నో విచ్ ఆఫ్ ద టూ రెండరింగ్స్ ఈస్ ద మోర్ అక్యురేట్. అంటే నన్ను ఎందుకు వదిలేసావని కాదు, నన్ను ఎందుకు గ్లోరిఫై చేయలేదు, ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళలేదు అని ఆయన అడిగాడని మేడం బ్లెవెట్స్ కి రాశారు. ఇందులో ఏది రైటో నాకు తెలియదు, బట్ దేర్ ఈస్ గ్రేట్ ట్రూత్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్. రెండిట్లో కూడా చాలా గొప్ప సత్యం మాత్రం ఉంది. వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ద ఫోర్త్ ఇనిషియేషన్, అయితే నాలుగో ఇనిషియేషన్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే, ఒకటి ఏంటంటే మనిషి సంపూర్ణంగా ఒంటరిగా ఉంటాడు. అంటే ఆయన ఫిజికల్ ప్లేన్ లో ఎలోన్, ఒంటరివాడిగా ఉంటాడు. అందరు స్నేహితులు ఆయనకి వ్యతిరేకం అయిపోతారు ఏదో ఒక తప్పుడు అర్థాలతో. అంటే ఇది ఒక స్థితి ఉంటుందని ఇంతకు ముందు కూడా నేను తెలుసుకున్నాను. ఏంటంటే దేవతలు సహాయం చేయరు, మనుషులు సహాయం చేయరు, అలాంటి ఒక స్థితి ఉంటుంది. అది అంటే ఈ సాధనా క్రమంలో అలాగా అప్పుడు అంత జగత్తంతా తనకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఆయన ఫీల్ అవుతాడనమాట. ఆయన ఒంటరిగా వాడైపోతాడు. అదేం పెద్ద పరీక్ష కాదు బహుశా, బట్ దెర్ ఈస్ అనదర్ అండ్ ఇన్నర్, ఇంకొకటి ఉన్నది. ఈ హాజ్ ఆల్సో టు ఎక్స్పీరియన్స్ ఫర్ ఎ మూమెంట్ ద కండిషన్ కాల్డ్ అవిచి. అవిచి అన్న ఒక కండిషన్, అది ఇంతకంటే అది పెద్దది. అంతర్గతంగా ఆ కండిషన్ ఆయన, దాని అర్థం ఏంటంటే వేవ్లెస్, అంటే కెరటాలు లేనటువంటి, దట్ విచ్ ఈస్ వితౌట్ వైబ్రేషన్.
ఏ వైబ్రేషన్ లేని ఒక స్థితిని ఆయన అనుభవించాలి. ద స్టేట్ ఆఫ్ విచ్ ఈజ్ నాట్ as has been popularly supposed, అంటే సమ్ కైండ్ ఆఫ్ హెల్. అదేమి అందరూ ఏదో ఒక నరకం అనుకుంటారు, అలాంటిదేం కాదు. కానీ ఇది ఒక కండిషన్. అందులో మనిషి సంపూర్ణంగా ఒంటరిగా స్పేస్ లో ఉంటాడు. అందరితో, మొత్తం జీవరాశి అంతటితో కటాఫ్ అయిపోతాడు. ఆయన ఆ పరమాత్మ తత్వంతో, నేను చెప్పాను కదండి, ఆ ఉన్నత స్థాయి నుంచి కూడా, అంటే ఆ దేవతలు ఆ హెల్ప్ కూడా ఉండదు. అండ్ ఫీల్స్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ లైఫ్, ఈవెన్ from that of the logos, and it is without doubt the most ghastly experience. అది చాలా భయంకరమైన అనుభూతి అన్నమాట. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు హ్యావ్. అది మాత్రం ప్రతి వ్యక్తికి అనుభవించాల్సిందే. అందుకని ఇట్ ఈస్ సెట్ టు లాస్ట్ ఓన్లీ ఫర్ ఏ మూమెంట్, ఒక క్షణమే ఉన్నా. బట్ టు దోస్ హూ హ్యావ్ ఫెల్ట్ ఇట్ సుప్రీం హారర్, దాని యొక్క భయం ఎక్కువగా పొందిన వాళ్ళకి, ఇట్ సీమ్డ్ అండ్ ఇటర్నిటీ, అంటే దాంతో భయపడిన వాళ్ళకి అది ఒక యుగంలా ఉంటుంది. ఫర్ అట్ దాట్ లెవెల్, ఆ సమయ, అంటే దేశ కాలాలు ఏమీ ఉండవు ఆ సమయంలో. ఆ రకమైనటువంటి ట్రయల్ టు ఆబ్జెక్ట్, అంటే ఐ థింక్ ఫస్ట్ దట్ ద క్యాండిడేట్ మే బి ఏబుల్ ఫుల్లీ టు సింపసైజ్ విత్ దోస్ టు హూమ్ అవిచి కమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దేర్ యాక్షన్స్. అంటే తనని వ్యతిరేకించి తనకి అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా క్యాండిడేట్ ఏంటంటే సంపూర్ణంగా సింపథైజ్ గా ఉండగలుగుతున్నాడా అనేది ఇది ఈ స్థితికి కారణం. రెండోది, దట్ హీ మే లెర్న్ టు స్టాండ్ అబ్సల్యూట్లీ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నల్. అంటే బాహ్యమైన వాటన్నిటికీ ఆయన ఒంటరిగా, వాటికి అతీతంగా ఉండగలుగుతున్నాడా జయప్రదంగా. అట్టర్ సర్టనిటీ దట్ హీఈస్ వన్ విత్ ద లోగోస్. అప్పుడు ఆయనకి సంపూర్ణ నిశ్చితత్వం ఉండాలి, నేను ఆ పరమాత్మనై ఉన్నాను. అలాంటిది అతనికి. ఆ రెండింటి కోసము, అంటే ఇంకా కది నేను బాడీని అంటే కదా ఈ భయము, డీవియేషన్ ఇవన్నీ వస్తాయి. అందుకోసమని ఆయనకి ఈ రెండు అక్కడ బోధించబడుతున్నాయి. ఏంటంటే తాను ఒంటరిగా, ప్రపంచం అంతా అగైన్స్ట్ అయినా తాను ఒంటరిగా ఉండగలను. ఇంకోటి ఏంటి అంటే పరమాత్మతత్వం అన్నిటికీ ఆయన దూరం అయినా సరే, ఆ ఆయన ఏమోని అట్టర్ సెర్టనిటీ, అంటే నేనే ఆ పరమాత్మని అనే నిశ్చితత్వంతో ఆయన ఉంటాడు. అలా ఉన్నప్పుడే ఉండగలడు అనమాట. అంటే అలాంటి వాళ్ళందరితోటి వ్యతిరేకంగా తన ఇబ్బందులు పెట్టిన వాళ్ళందరితోటి సింపథైజ్, అంటే వాళ్ళతో ఒక రకమైన కారుణ్యం కలిగి ఉండాలి. అలాగనే పరమాత్మ తత్వాన్ని అనే ఒక నిశ్చితత్వం ఉండాలి. సెన్సేషన్ ఆఫ్ ఐసోలేషన్ ఫ్రమ్ హిమ్, ఆయన నుంచి అందరూ ఒంటరి చేసేసినప్పుడు ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఇల్యూజన్, ఇది కేవలం భ్రాంతి మాత్రమే. అండ్ ఎ టెంప్టేషన్ అని ఆ స్పృహ ఆయనకు ఉండాలి. సమ్ హ్యావ్ కొలాప్స్డ్ బిఫోర్ దిస్ టెరిబుల్ టెస్ట్. ఈ టెస్ట్ కి ముందు కొంతమంది కొలాప్స్ అయిపోయారు. అండ్ హ్యావ్ హ్యాడ్ టు గో బ్యాక్ అండ్ బిగిన్ ఓవర్ అగైన్ దేర్ క్లైమ్ టువర్డ్ ద, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మొదలెట్టేట. ఇవన్నీ ఈ పరిమితులన్నీ దాటే ప్రయత్నాలు. బట్ ఫర్ ద మ్యాన్ హూ కెన్ స్టాండ్, ఎవరైతే ఫర్మ్ గా అక్కడ చాలా, అంటే నైట్ మేర్, అది అంతలాంటి భయంకరమైన స్థితిని ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, హవెవర్ ఫార్మిడబుల్, సో దట్ వైల్ టు ద ట్రయల్ ఇట్ సెల్ఫ్ దట్ టెంప్టేషన్ ఇంటర్ప్రిటేషన్, వై హ్యాస్ దౌ ఫర్సేకెన్ మీ, నన్ను ఎందుకు వదిలేసావు అని అనిపిస్తుంది. మైట్ బి అప్లికబుల్. హౌ థౌ డస్ట్ గ్లోరిఫై మీ, నువ్వు ఏ విధంగా నన్ను ఉన్నత స్థాయికి తీసుకొస్తావు. వుడ్ వెల్ ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్ ఆఫ్ ద మ్యాన్ హూ కమ్స్ ఫోర్త్ ఫ్రమ్ ఇట్ విక్టోరియస్. అంటే అటువంటి స్థితిలో నన్ను ఎందుకు వదిలేసావు అని ఒకటైతే, నన్ను ఏ విధంగా ప్రకాశవంతం చేస్తావు అంటే జ్ఞానవంతం అని, ఆ రెండు కూడా ఉంటాయి అని అంటున్నారు. వుడ్ వెల్ ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్ ఆఫ్ ద మ్యాన్. ఆ స్టేజ్కి వచ్చినటువంటి వ్యక్తి జయప్రదంగా పైకి రావడానికి ఇది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇలాగ చెప్తారు, అంటే వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఇక్కడికి ఎంత ఉందో చూద్దాం. చాలా పెద్దది ఉంటే ఆపేద్దాం. ఇక్కడ పెద్ద ఉంది, ఆపేద్దాం. సో దట్ మీరు ఇంకా, అంటే కొంచెం ఉంది, నేను కొంచెం 2-3 పాసేజ్ పైన పెద్దవే ఉన్నాయి. అక్కడ దేశ కాలాలు ఉండవు. చూసారా, ఇది నేను చాలా సార్లు విన్నానండి.
ఆ అందరూ ఎగెన్స్ట్ అయిపోతారు. భగవంతుడి సహాయం కూడా ఉండకుండా ఒంటరితనం ఒకటి ఆ స్థితి పాస్ ఆన్ అవ్వాలి అని. ఇక్కడికి ఆపుదాం అయితే, సో దట్ మన ఇంటరాక్షన్ కి అవకాశం ఉంటుంది. నారాయణ గారు, మీకు అర్థమైందా? చెప్తారా? నమస్తే అమ్మా, అర్థమైందమ్మా. నమస్కారం. అర్థమైందమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు పరమ గురువులు అన్న టాపిక్ లో ఎందుకంటే జీసస్ గురించి మనకి కొన్ని విషయాలు చెప్పబడ్డాయమ్మా. ఎందుకంటే మన ఇక్కడ మతం లేకపోతే ఇంకేదో కాకుండా ఆ జీసస్ లో ఉన్నటువంటి కారుణ్యం ఎంత గొప్పదని చెప్పి అది మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని మతాలలో కూడా గొప్ప గొప్ప అన్ని మతాలలో కూడా గొప్ప మహాత్ములు ఉద్భవించారు. కాబట్టి ఇక్కడ మనకి మతం కాదు కావాల్సినటువంటిది, వాళ్ళ యొక్క దయ, కారుణ్యం, ప్రేమ. వాళ్ళ భూమి మీద ఎలాంటి త్యాగాన్ని వాళ్ళు, ఆ త్యాగ నిరతి ఎంత గొప్పదనేది మనం కొనియాడాలి. ఎందుకంటే ఇక్కడ మేడం గారు చాలా సందర్భాలలో వన్నెస్ అంటే మాకు చాలా సందర్భం అర్థమయ్యేది కాదు. కాబట్టి ఆ వన్నెస్ ఇక్కడ ఏది అంటే ఇక్కడ కులంతో మతంతో పని లేదు ఇక్కడ. కాబట్టి ఆ జ్ఞానమే ప్రధానం. కాబట్టి ఇక్కడ ఏంటవుతుందంటే ఈ మతాలన్నీ మళ్ళీ డివిజన్ లో తీసుకెళ్ళిపోతాయి మనల్ని. కాబట్టి ఆ జీసస్ ఎంత కారుణ్యం అనేది ఇక్కడ మనకు చెప్పబడిందమ్మా. అలాగే మనకి హిమాలయ యోగులు అన్న దాంట్లో కూడా జీసస్ గురించి కొన్ని విషయాలు అక్కడ చెప్పబడతాయి. అక్కడ ఏదో ఒక దీక్ష తీసుకున్నారని, అందుకే ఇది చేశారని. కాబట్టి మనకి లాస్ట్ ఆయన సిలువ వేసినప్పుడు కూడా ఆయన యొక్క త్యాగం అంటే చూడండి, వాళ్ళు అక్కడ ఏమీ అనకుండా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కనుక ప్రభువుని క్షమించి అంటాడు అక్కడ. కాబట్టి మనం అందులో 1% అయినా సరే ఆ క్షమ, దయ, ప్రేమను కలిగి ఉంటే మనం కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకో విషయం ఈరోజు మనకి బాగా ఏంటంటే మహాత్ములు ఎక్కడైతే ఉద్భవిస్తారో, ఎక్కడైతే ఒక సత్యం ఉంటుందో అక్కడ కూడా మనకి ఆ సత్యాన్ని అంటి పెట్టుకుని ఏం చేస్తారంటే అసత్యవాదులు, లేకపోతే దాన్ని అర్థం కాకుండా వాళ్ళు ఇది చేసినటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇలా మనకి చాలా సందర్భాల్లో ఒక సాయిబాబా విషయంలో అవనివ్వండి, లేదా వెంకటేశ్వర విషయంలో అవనివ్వండి, అలాగే శ్రీధర స్వామి అని చెప్పి మనకి కలియుగంలో దత్తాత్రేయుడే ఒక శ్రీధర స్వామిగా వచ్చారనమాట. ఆయన యొక్క ప్రత్యక్ష శిష్యుడు మనకి సజ్జనగడ రామస్వామి గారు. మేడం గారికి బాగా పరిచయం అండి. మేడం గారు అంటే ఆ స్వామీజీకి, ఎందుకంటే ఆయన దర్శనం లభించడమే మహా కష్టం. పిఠాపురంలో ఒకసారి మేడం గారితో దివ్యజ్ఞాన సమాధి సభలకు వెళ్ళినప్పుడు ఒక అరగంట మాట్లాడారండి. అక్కడ అంటే అలాంటి మహాత్ములు కూడా అంటే మేడం గారి స్థితి ఏంటో వాళ్ళకి బాగా అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఎంత ఎంత ఇదంటే అది నేను చూసి ఫస్ట్ వెలవెలబోయాను అనమాట. అలాంటి శ్రీధర స్వామి కూడా సజ్జనగడ్లో ఏం చేస్తారంటే ఒకసారి అక్కడ ఉన్నటువంటి రోజు రాముని స్తోత్రాలు చదువుతారు, అన్ని చదువుతారు, కానీ ఒకసారి విషం ఇచ్చేస్తారు అనమాట, ఈయన చంపేయాలని చెప్పి. ఆయన మహాత్ముడు కాబట్టి అటు నుంచి మళ్ళీ బయటకు వచ్చారనమాట. ఇలా ఏంటవుతుందంటే ఎక్కడైతే ఒక ఎలివేషన్ అయితే వస్తుందో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ సత్యం అర్థం కాక, ఎందుకంటే ఒక బ్రూనోని, ఒక అరిస్టాటిల్ని, ఇలా ఎందరో మందిని ఇది చేసేయడానికి గల కారణం అదేనమ్మా. కాబట్టి మనలో అంటే ఇలాంటి చరిత్రలు, అంటే ఇలాంటి పరమ గురువుల టాపిక్ నుంచి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనలో కూడా చాలా క్రూరత్వాలు, కఠినత్వాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ జన్మ నుంచి మనకు పేరుకుపోయి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా ఏం చేయాలంటే మన లోపలికి మనం ప్రయాణించి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ సత్సంగం నేను ఎందుకు వింటున్నాను అని మనలో పరిపూర్ణంగా మనం ప్రయాణించి మనలో ఉన్నటువంటి ఆ ప్రేమలేనితనాన్ని అవన్నీ కూడా మనం తొలగించుకోగలిగితే ఇలాంటి గొప్ప సత్సంగం అందించినటువంటి మేడం గారికి మనం గొప్ప ఉపయోగం చేసిన వాళ్ళు అవుతాం. లాస్ట్ లో ఇంకేంటంటే ఆ లాస్ట్ ఒక స్థితి చెప్పారు అనమాట, అది మొత్తం అందరూ ఎయిరైపోతారని. ఎందుకంటే చాలా సందర్భాల్లో మొన్న అక్కడ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా మేడం గారు ఒంటరిగా ఇంట్లోనే ఉన్నారు. అక్కడ ఎవరు అయిపోయిన తర్వాత ఎవరు వెళ్ళి దూకి ఆ తర్వాత తీసుకొచ్చారు. ఇంకేంటవుతుంది ఇప్పుడు అంటే ఎలా ఉంటుందంటే అక్కడ ఆ వన్నెస్ అనుభూతి పరిపూర్ణంగా ఉన్నప్పుడు
అక్కడ అందరూ వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే ఆ పరిపూర్ణ జ్ఞానానికి ఎందుకు అంత అంటే ప్రపంచం అజ్ఞానంతో మిళితమై ఉంటుంది. అక్కడ ఏ విధమైనటువంటి సహాయం అంటే దేవతల సహాయం కానీ ఏ విధమైనటువంటి సహాయం కానీ ఉండదని చెప్పారమ్మా. ఎందుకంటే తానే పరమాత్మ అన్నటువంటి ఇది వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. అలా ఒకవేళ అది ఏ కొంచెమైనా ఏ చిన్న డ్రాప్ అయినా అర్థం కావాలి మళ్ళీ కిందకు వచ్చారని కూడా కిందకు వచ్చేస్తారని కూడా చెప్పారు మనకి. కాబట్టి ఇలాంటి వాటి నుంచి మనం అంటే మాలాంటి సాధకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ దయని ఆ క్షమని, ఎందుకంటే ఈ శరీరం ఉన్నప్పుడే ఆ సత్యాన్ని మనం ఎరిగి ఆ నిరంతరం ఆ సత్య తపంతో మనం కూడా గొప్ప స్థితికి వెళ్ళాలి. ఆ సత్యాన్ని మన ఇనుమడం చేసుకోవాలి, ఆ జ్ఞానాన్ని మనం ఇనుమడం చేసుకోవాలి. అందుకే ఆ జ్ఞానం పొందడానికి నాకు ఈ జన్మ వచ్చింది అనేటువంటి ఆ పరిపూర్ణ అవగాహన ఎప్పుడైతే వచ్చిందో మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం, ఎందుకంటే ఇలాంటి సత్సంగాలు మనకి ఎక్కడ జరగవు. అది మేడం గారి కృపా కటాక్షాలు మనకి జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం మేడం గారికి నమస్కారాలు. గురువు తత్సత్. ఉంది అంతే. ఇక్కడ మనకి అందరం కూడా హయ్యర్ స్టేజ్కి వెళ్ళేసరికి ఆ స్టేజ్ పాస్ ఆన్ అవ్వాలి. నో బడీ విల్ బి అయితే ఆ టైంలో నేను ఈ బాడీని కాను, ఆ పరమాత్మ తత్వాన్ని ఉన్నాను, లోగోస్ని అని అన్నారు కదా, అది జ్ఞాపకం పెట్టుకుంటే ఇదంతా భ్రాంతి మాత్రమే అని ఆ స్థితి కూడా పాస్ ఆన్ అయిపోతుంది. ఆ ఒక్క తక్కువ టైమే వాళ్ళకి యుగాల్లా ఉంటుంది బాధపడుతున్న వాళ్ళు అని చెప్పారు. సో ఇప్పుడు రామభద్ర గారు సుజాత గారు మాట్లాడతారా? మీరు అవకాశం ఉంటే మాట్లాడండి, లేకపోతే నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. లేదా అమ్మా, అర్థమైందమ్మా. పరమ గురువులు అంటే ఈ మార్గాన్ని ముళ్ళబాట అంటారు. ఇదేమీను అంటే అది వడ్డించిన విస్తర్ లాంటి మార్గం కాదు. దానికి మనం అవునమ్మా. సంసిద్ధంగానే ఉండాలి. ఓకే. అవునమ్మా. ఒకటమ్మా, అంటే ఇప్పుడు దాకా ఈ భౌతిక ప్రపంచానికి ఇంద్రియ భోగ వస్తువులకి అలవాటు పడిపోయి ఇప్పుడు ఈ జ్ఞానం అనే ఈ వేదిక పైన ఈ సత్సంగంలోకి వచ్చినప్పుడమ్మా అక్కడ నిలవలేకపోతున్నా. ఈ సంఘర్షణ అనే దాన్ని వర్ణించడం కూడా సఖ్యం కాదమ్మా. మీరు ఇప్పుడు అన్నట్టు ఈజీ అయితే కాదమ్మా. అక్కడ కన్నా కూడా ఇక్కడ ఇది ఇది వట్టిది అంటే ఇది కదా సత్యం అన్నప్పుడు దీన్ని పట్టుకోవడానికి పడేటువంటి ఆ ఆత్రత కానీ ఆ సంఘర్షణ కానీ చాలా చాలా ఇదిగా ఉంటదమ్మా. దాన్ని ఎట్లా కూడా చెప్పాలో కూడా మాటల్లో కూడా చాలా కష్టం అమ్మా. అందుకే నిరంతరం కూడా సత్సంగాచ్యం ఆ